హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ ప్రియా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలో డాబా స్టైల్ ఆలూ గ్రేవీని ఎలా చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ మీకు కర్రీకి సరిపడా పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఆ ఆలూస్ని చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పీసెస్ అయితే. నెక్స్ట్ దాంట్లో కారం అండ్ సాల్ట్, మేము ఆల్రెడీ కారంలోనే సాల్ట్ కలిపి వేసుకుంటాం కాబట్టి మేము సాల్ట్ సపరేట్గా వేయట్లేదు. సో ఇంకొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేయాలి వాటిని. మంచిగా కారం అండ్ పసుపు అన్ని ఆలూస్కి మిక్స్ అయ్యేలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మీకు పొటాటోస్ సరిపడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ నుండి ఆలూ పీసెస్ని ఇలా షిఫ్ట్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఆలూస్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. గైస్, ఈ కర్రీ అయితే చపాతీస్ పైకి అండ్ పూరీస్కి, నార్మల్ రైస్కి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఆలూస్ అన్నీ ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. సో అలా అయ్యాక ఆలూస్ అన్నింటినీ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో దట్ మనం నెక్స్ట్ పోపు అందులోనే వేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేయండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కలుపుతూ ఉండండి. సో ఆనియన్స్, మిర్చి అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ అందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. అవన్నీ చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా అన్నీ కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అందులో సరిపడా కారం అండ్ సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం గరం మసాలా ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. మేమైతే అది స్కిప్ చేసాం, మా దగ్గర లేదు కాబట్టి. కొంచెం బిర్యానీ మసాలా వేసాము దాని ప్లేస్లో. మంచిగా కుక్ అయ్యాక నెక్స్ట్ అందులో కొంచెం కర్డ్ పోసుకోవాలి. చిక్కటి కర్డ్ అయితే బాగుంటుంది ఇందులోకి. ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. అంతా మిక్స్ చేసుకోండి. సో ఈ గ్రేవీ అంతా ఆలూస్కి పట్టేస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్డ్ వేసుకున్నాం కదా, కాసేపు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన ఆలూస్ని కూడా అందులో వేసేసుకోండి. అండ్ అన్ని ఆలూస్కి మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో దట్ ఆలూస్కి కర్డ్ అనేది మంచిగా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఉడకనివ్వాలి ఒక 15 మినిట్స్ పాటు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి.